నమస్తే, వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని ఆయన రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్న. శ్రీకాకుళంలో రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా పనిచేయవంటూ వ్యంగ్యాస్త్రాలు. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేస్తారు అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లంటూ హాట్ కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడుకు మించి కుప్పం వాసులకు నేను మేలు చేశానన్న ఆయన, కుప్పంలో 87,000 కుటుంబాలు ఉండగా ఇందులో 82,000 కుటుంబాలకు మా పథకాలు అందుతున్నాయని, ప్రతి ఒక్కరూ బ్యాంకులకు వెళ్లి స్టేట్మెంట్లు తీసుకోండి, ఎంత డబ్బులు వచ్చాయో చూసుకోండి అని ఆయన సూచించారు. కుప్పం మరో 15,000 ఇళ్లకు పట్టాలు ఇవ్వనున్నామని ఆయన వెల్లడించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, పండుగ వాతావరణంలో సభ జరగటం ఆనందంగా ఉందన్నారు. 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి కృష్ణమ్మకు కుప్పానికి తీసుకురావటం ఎంతో సంతోషం అని, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సందర్భం, నేను ఎంతో గర్వపడుతున్నానని ఆయన అన్నారు. లాభాలు ఉన్న పనులే చంద్రబాబు నాయుడు చేస్తారు. నేను ఇదివరకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇది చేశాను. మరో 2 రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కుప్పంలో 1 టీఎంసీ సామర్థ్యంతో 2 రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మిస్తాం. దీనివల్ల అదనంగా 5,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని తెలిపారు. 35 ఏళ్లుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఎందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయలేకపోయారు అని నిలదీశారు. కుప్పంకే ప్రయోజనం లేని నాయకుడి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరుగుతుందని ప్రశ్నించారు. తనకు భారీ వాటా ఇచ్చేవారికే ఈ ప్రాజెక్టు పనులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడని, కానీ ఎంతో చిత్తశుద్ధితో ఈ పనులు మేము పూర్తి చేస్తాం. తనకు లాభాలు తెచ్చి జేబులు నింపే పనులు చేసి మిగిలిన పనులు చంద్రబాబు నాయుడు వదిలేశాడు అని ఆయన ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. బాబు ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా, ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే, అక్కడ తన సొంత ఊరు, అది తన సొంత నియోజకవర్గం. అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే 1983లోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 1983లో అదే చంద్రగిరిలో ఏకంగా 17,000తో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన దళబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్నా కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1,000 రూపాయలు పెన్షన్ను 3,000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా 45,374 మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. ఓటుతో కలియుగా భస్మాసురుని అంతం చేయాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. జగన్ నాటకాల ముందు సురభి నాటకాలు కూడా పనిచేయవంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనతోనే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్న ఈ దొంగ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపటం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీ జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెప్పి నాశనం చేశారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి నీచ రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అరాచక పాలనపై ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుందని ఆయన అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులోనే ఉన్నారని, ఎమ్మెల్యే శాంతి నియోజకవర్గానికి పట్టిన అశాంతి అని విమర్శించారు. వంశధార నుంచి ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది. మనం ఉదుహుద్ తుఫాను చూసాం, తిత్లీ తుఫాను చూసాం. ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. 5 ఏళ్లయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు, మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు, యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా, దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. బాధుడే బాధుడు. అన్ని ధరలు పెరిగిపోయినాయి, అవునా కాదా? కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? మీకు తెలియకుండా ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయలు భారం వేశాడు. ఈయన పేదల ప్రతినిధి అంట. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను. ఈ జగన్ నాటకాల ముందు ప్రఖ్యాత సురభి నాటకాలు కూడా పనిచేయవు తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండండి. ఈ నాటకాలు వేసి పేదవాళ్ళని మోసం చేయడానికి వచ్చే కొత్త బిచ్చుగాడు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడే మీరు చూశారు, ఋషికొండ చరిత్రలో మనం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఒకప్పుడు ఋషులు పాములు, దోమలతో 22వ వార్డు నివాసితులు భయాందోళనకు గురయ్యారు. మురుగునీరు, దుర్వాసన, దోమల, పాములు భయంతో సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్ నివాసులు తమ సమస్య పరిష్కరించాలంటూ కమిషనర్ నిర్మల్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళగిరిలోని 22వ వార్డు సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్ స్థానికులు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు ఆపటంతో మురుగునీరు ఒకే చోటుకి చేరి దోమలు, పాములు, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 22వ వార్డు మహిళలు కమిషనర్ నిర్మల కుమార్ తో కలిసి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. వార్డు సుందరయ్య నగర్, భగత్ సింగ్ నగర్ లో ఉన్నటువంటి రోడ్లు నిర్మించుకోకుండా అవతల సిమెంట్ రోడ్లు వేయటం వల్ల ఆ నీళ్ళన్నీ వచ్చి పల్లంలోకి చేరి వీళ్ళకి ముంపు గురవుతున్నారు. దాంతో దోమలు, పాములతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ సందర్భంగా గ్రీవెన్స్ డే సందర్భంగా వాళ్ళ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వటానికి 22వ వార్డు మహిళలు వీళ్ళందరూ కలిసి వచ్చారు. వాళ్ళకి తోడుగా మేము కూడా వచ్చాం. సమస్యని వాళ్ళు ఆయన గారు అర్జీ తీసుకొని సమస్యను పరిష్కారం చేస్తానమ్మా తప్పనిసరిగా అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. గన్నవరంలో దొంగ పట్టాలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని టీడీపీ గన్నవరం ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే దొంగ పట్టాలు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ తొలి జాబితాలో గన్నవరం టికెట్ను యార్లగడ్డ వెంకట్రావు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ ఓట్ల గురించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫేక్ ఓట్లను తొలగించుకుంటే సంబంధిత అధికారులు దీనికి బాధ్యత వహించక తప్పదని అన్నారు. పోలీసులు పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని చెప్పారు. గన్నవరంలో టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరించారు. తొలి జాబితాలోనే తనకు టీడీపీ టికెట్ ప్రకటించారని, తన ప్రత్యర్థి ఎవరో తనకు తెలియదని, ప్రస్తుతానికైతే వైసీపీనే తన ప్రత్యర్థి అని ఆయన చెప్పారు. విషయం గన్నవరం నియోజకవర్గ ప్రజలకే కాక రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఏప్రిల్ 5వ తారీఖున 2019లో
ఈ రోజుకి మా డాక్టర్ రామచంద్ర గారు దుట్టారాజేంద్ర గారు వైసీపీలో ఉన్నాడు. ఆయన వెళ్ళి కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఎంఆర్ఓ డ్యూటీలో ఉన్న ఎలక్షన్ టైంలో ఉన్న ఎంఆర్ఓకి దొంగల పట్టాలు పంచారని. సరే, దాని మీద ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసాం. హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఛార్జ్షీట్లో ముఖ్యమైన ఏవన్నీ తీసేసి మిగతా ఉంచారు. వాళ్ళలో చాలామంది ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలోకి మారాను కాబట్టి నాతో పాటు నా సహచరులుగా మా నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అలాగే నూజివీడు కోర్టులో కూడా కేసు ఫైల్ చేసాం ఆ దొంగల పట్టాల మీద. సరే, గతం కథ అని వదిలేద్దామంటే అది జరిగిపోయిందని చరిత్రలో కాలగమంలో కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 5 మాసాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు గన్నవరం టౌన్లో 700 మంది అర్హులకి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు నేనే ఇచ్చా. ఆ పొలం ఎక్వైర్ చేసిన వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర జాయింట్ కలెక్టర్కి కమిషన్ నేను ఇవ్వనివ్వాలి. నా పేరు చెప్పమన్నా, నేను తీసుకోవాలి కిక్ బ్యాక్లు. అక్కడ అప్పారావు మరలపాలెం, అలాగే విశ్వేశ్వరరావు మరలపాలెం అట్ట పొలాలు, అలాగే వెనికేపాడులో 2000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చా. బాపులపాడులో ఇచ్చా. తర్వాత మీరు ఎప్పుడైతే నన్ను నియోజకవర్గానికి వెళ్ళొద్దన్నారో అప్పటి నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉన్నా. కార్యకర్తలు, సహచరులు, నాయకులు, అభిమానుల ఇళ్లలో పెళ్లిళ్ళకి, అశుభకార్యాలకి అటెండ్ అయ్యా. తర్వాత పరిణామాలు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం మీడియా మిత్రులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో మళ్ళీ గన్నవరంలో మరోసారి దొంగ ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆ రోజున మొన్నటి వరకు ఎంఆర్ఓగా ఉన్న నరసింహారావు అనే ఆయన మళ్ళీ సంతకాలు పెట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది. కొండలు మాయమైనవి. ఆ కొండగట్టు పొలాలు, అసైన్డ్ ల్యాండ్ని పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దామని ప్లాన్ చేసే పరిస్థితి కొన్ని గ్రామాల్లో అసైన్డ్ ల్యాండ్ని, కొన్ని గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూమి తీసుకుని మా అంగీకారంతోనే ప్రభుత్వానికి ఇస్తున్నాం, ఇప్పుడు డబ్బులు లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో మళ్ళీ దొంగల పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇద్దాం అనుకునేది ఇదేనా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం 2000 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 12,000 కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన పనులను సైతం సీఎం జగన్ తాను చేసినట్లుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. కుప్పం సభలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి కుప్పంలో అబద్దాలు, అసత్యాలతో బడాయి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ తిప్పలు పడుతున్నారని ఆరోపించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్కు టీడీపీ 87% పూర్తి చేసిందని పేర్కొన్నారు. మిగిలిన 13% పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలల సమయం పట్టిందా అంటూ దేవినేని నిలదీశారు. 3 లిఫ్టులో 2 లిఫ్టులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి చేసినట్లుగా ఆయన తెలిపారు. మిగిలిన 1 లిఫ్టు పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు పక్కన పెట్టారని మండిపడ్డారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం 5 ఏళ్లలో 12,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. జనాలను బయటికి వెళ్లకుండా పోలీసులు కాపలా పెట్టే ముఖ్యమంత్రి వేలాది ఆర్టీసీ బస్సుల్ని, ప్రయాణికులను ఇబ్బంది పెడతా బహిరంగ సభల పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి నువ్వా కుప్పానికి నీళ్లు తెచ్చింది? ఎక్కడికి వెళ్ళాయి నీళ్లు? ఉన్న 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. ఆ 2వ లిఫ్ట్ నుంచి 3వ లిఫ్ట్కి తేవటానికి నీకు 57 నెలలు పట్టిందా? నీకు అవగాహన ఉందా? ఎవరు ఆర్ఆర్ ఏజెన్సీస్ ఎవరు? మాజీ ఇరిగేషన్ మంత్రి స్నేహితుడు ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి ఆ డబ్బులు పిఎల్ఆర్ కంపెనీకి వెళ్ళాయి. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి భాగవతం కావాలని కుప్పం బ్రాంచ్ పనులన్నీ కూడా గాలికి వదిలేసి అక్కడ పనిచేసే కాంట్రాక్టర్లను బెదిరించి కావాలని కాలయాపన చేసి ఇవాళ ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునే భాగంగానే జగన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇస్తున్నానే డ్రామాకి తెరలేపారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దగ్గర 68,293 కోట్లు ఖర్చు పెట్టాం. 62 ప్రాజెక్టులు చేపట్టాం. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఆయకట్టు స్థిరీకరించాం. 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం.
5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేట్ ఫ్లైట్ కొన్నారు. ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఏపీ రాజకీయాలు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. టీడీపీ జనసేన కూటమి 118 మందితో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేట్ ఫ్లైట్ కొన్నారు. ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ కలిసి టీడీపీ జనసేన టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు తలొగ్గి కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు. ఏం చెప్పి ప్రజలకు ఏం చెప్పి వచ్చావు? నువ్వు సినిమాల్లో చెప్పే డైలాగులే రాజకీయాల్లో కూడా అదే డైలాగులు చెప్పి ఎంతో మంది యువతని ఈ రోజు నువ్వు బలి చేసావు. 24 సీట్లు 3 ఎంపీ సీట్ల కోసమా నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి ఎంతో మంది యువతల జీవితాలను నాశనం చేసావు. ఈ రోజున కృష్ణా జిల్లానే తీసుకోండి. ఈ రోజున ఆయన టీడీపీ 11 సీట్లు ప్రకటిస్తే నువ్వు కృష్ణా జిల్లాలో ఒక్క సీటైనా ప్రకటించగలిగావా? ఒక్క సీటైనా? నిన్ను నీ వెనకాల నుండి నడిపించేది ఎవరు? నువ్వు టీడీపీ తోక పార్టీవే. నేను 2019 ఎలక్షన్ తర్వాత నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చేసిన వేషాలు అన్నీ చూసి ఈయనేదో ప్రజలకు మంచి చేస్తాడు, ఇతను ప్రజలకు అండగా ఉంటాడు అని చెప్పి ఆ రోజున నీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను 2019 ఎలక్షన్ తర్వాత నుంచి పార్టీకి ఎన్నో రకాల ఆర్థికంగా కానించి అన్ని రకాలుగా అండగా ఉండి నా పెళ్ళాం బిడ్డలు నా ఫ్యామిలీని వదిలేసి ఆ పార్టీ కోసం ఎన్నో రకాలుగా శ్రమించా. తీరా చూస్తే అతనితో నడిచే ప్రయాణంలో అతని అతి తెలివితేటలు, అతని నటన నాకు తెలిసి కూడా ఆ రోజున బయటకు వచ్చి నేను ఏ రోజును కూడా విమర్శించలా. కానీ ఈ రోజున ఎందుకంటే ఈ దుస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. అతను చేసే మాయ మాటలు, చెప్పే మాయ మాటలు, మాయ పనులు ఈయన ఎంతోమంది యువతను భవిష్యత్తు నాశనం చేశాడు. ఆ రోజు నుంచి 2014 నుంచి ఈ రోజు వరకు కూడా టీడీపీ తోక పార్టీయే. 2019 ఎలక్షన్ ముందు అతను ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, కాపు ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకోవడం కోసం ఆ రోజున ఇండివిజువల్గా పోటీ చేసి నేను ప్రతి ఒక్కడికి సామాన్యుడికి కూడా సీట్ ఇచ్చా అన్నాడు. ఆ సామాన్యుడి సీటు కూడా ఎవరు డిసైడ్ చేశాడు తెలుసా? టీడీపీ ఎమ్మెల్యేలు. అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే గెలవడం కోసం ఒక సామాన్యుడిని ఆ ఎలక్షన్ నిలబెట్టి అతను కూడా బలి చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణే. చంద్రబాబు నాయుడు తన దైవ సమానమని, ఆయన రాముడైతే నేను రాముబంటూ అంటూ టీడీపీ మాజీ నేత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి పేర్కొన్నారు. టీడీపీలో పదవులు అనుభవించి చివరికి పార్టీకి ద్రోహం చేసిన నేతల్లాంటి వ్యక్తిని నేను కాదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాట శిరోధార్యం అంటూనే పశ్చిమ నియోజకవర్గం సీట్ను టీడీపీకే కేటాయించాలని విజ్ఞప్తి చేసుకోవటం కోసమెరుపు. ఏప్రిల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీట్ల సర్దుబాటు కోసం రాజకీయ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన కలయికతో ఎన్నికల కురుక్షేత్రంలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల సీట్లు సర్దుబాటు గ్రామంలో రాష్ట్రంలోని పలు అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆ పార్టీల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయింపు సస్పెన్స్ కొనసాగుతుండటంతో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నేతలు బందరోడ్లోని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేతలు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు టీడీపీ కార్పొరేటర్ బుద్దా వెంకన్నకు పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలంటూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడును కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, మంత్రులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడిన వ్యక్తి బుద్దా వెంకన్న అని పేర్కొన్నారు. మీరు బ్యాక్గ్రౌండ్ బోర్డు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దైవ సమానులని పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ఇవాళ పార్టీల్లో, అన్ని పార్టీల్లో అయ్యారాములు గయ్యారాములు ఎక్కువ ఉన్నారు. పెడితే పెళ్ళికూడు లేదా చావుకూడు. టికెట్ ఇస్తే ఒక రకంగా, టికెట్ ఇవ్వకపోతే మరో రకంగా. టికెట్ ఇస్తే
మీ అంతటి వాళ్ళు లేరు సార్ మాకు అంటారు. టికెట్ ఇవ్వకపోతే అదే జెండాలు అదే ఫ్లెక్సీలు తగలబెడతారు. కానీ నాకు రాష్ట్రంలో ఒక పేరుంది. చంద్రబాబు నాయుడు గారు హనుమంతుడే రాముడైతే నువ్వు హనుమంతుడివయ్యా అని రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా చెప్తారు. నేను అదే ఇలా చెప్పా. పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఇస్తారు ఎవరు. రాజకీయం అనేది ఒక సైక్లింగ్. సరే, పొత్తు ధర్మంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గురించి ఏం చేసినా సరే మనం శిరస వహించాలి. మీరు ఆత్మీయ సమావేశం పెట్టండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే పొత్తుల్లో ఇప్పుడు మన నాయకులు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం కానీ లేకుండా జనసేనకి ఎందుకు ఇస్తున్నారని కానీ ఒక్క మాట అన్నా సరే అక్కడే పేక్ కోసుకుంటారని చెప్పేయాలి. చంద్రబాబు నాయుడు గారికి రామబంటు అనే పేరుని మాత్రం నా జీవితంలో పోగొట్టుకోను. అదే పెద్ద పదవి. ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల కంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక లెజెండ్, ఈ భారతదేశానికి లెజెండ్. ఎవరవునన్నా కాదన్నా ఆ చంద్రబాబు నాయుడికి హనుమంతుడంటే నాకు కూడా పేరేగా. ఆ సీట్ల కోసం మనం పేరు పోగొట్టుకుంటామా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయని ఆయన రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్న. శ్రీకాకుళంలో రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జగన్ నాటకాల ముందు సులభి నాటకాలు కూడా పనిచేయవంటూ వ్యంగ్యాస్త్రాలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాల్లో. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.